నా కుటుంబ సభ్యులారా, నేను మీ విశ్వేష్, మీరు చూస్తున్నారు కేవీఐపీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్ తోటి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఏంటి అంటే ఈ చివరి వరకు చూస్తే మీకు కూడా క్లారిటీ ఉంటుంది. అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఎప్పుడెప్పుడు ఆ రైల్వే జాబ్స్ అని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి వీడియో మాత్రం షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తోటి మనం ఈ వీడియో చేస్తున్నాము. అదేవిధంగా వీడియోను మీ యొక్క టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి యాన్యువల్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. యాన్యువల్ క్యాలెండర్ ఏంటంటే ఎస్ఎస్సికి, అదేవిధంగా బ్యాంకింగ్ కానీ, అదేవిధంగా యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్కి మాత్రమే యాన్యువల్ క్యాలెండర్ ఉంటుంది. అట్లాంటిది రైల్వే రిక్రూట్మెంట్ కూడా యాన్యువల్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. ఎవరైతే నిరుద్యోగులు ఓన్లీ రైల్వే నాకు కావాలి జాబ్ అని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క నోటిఫికేషన్ అంటే ఈ యొక్క క్యాలెండర్ అనేది చాలా వాల్యుబుల్. అందుకొరకే పాపం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఫ్రెండ్స్, వాళ్ళకి షేర్ చేసి ఏంటంటే వాళ్ళు కూడా మనసు కుదుటపడి ఖచ్చితంగా ప్రిపరేషన్కి ముందు అంటే స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళకు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. అయితే ఈ వీడియోలో ఇప్పుడు క్యాలెండర్ సంబంధించి ఏ మంత్లో ఏ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారో మనం ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇక్కడ చూస్తున్నట్లయితే జనవరి, ఇక్కడ పీరియడ్ అండ్ కేటగిరీస్ ఇచ్చారు కదా. జనవరి మార్చ్ మంత్లో మేము ఏఎల్పి రిలీజ్ చేస్తాం అని ఇచ్చారు కదా. ఆల్రెడీ పోస్టులు రిలీజ్ చేశారు కదా ఫ్రెండ్స్. అంటే జనవరి 28కి పోస్టులు అనేది రిలీజ్ చేశారు. నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటి అని అంటే ఏప్రిల్ జూన్లో కూడా ఇస్తామని చెప్పి టెక్నీషియన్ సంబంధించి. ఇది ఎవరైతే బీటెక్ చేసి ఉంటారో వారికి ఎలిజిబుల్గా. ఈ విధంగా మార్చి అంటే ఏప్రిల్ జూన్ వరకు ఈ యొక్క టెక్నీషియన్ సంబంధించినవి కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే చాలామంది ఎదురు చూసేది ఏంటి, ఏ పోస్టులు అని అంటే ఎన్టీపీసీ పోస్టులు. ఎన్టీపీసీ పోస్టులు ఏంటంటే ఎలాంటి టెక్నీషియన్స్ సంబంధించి అవసరం లేకుండా మెయిన్ ఎవరైతే ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, ఓపెన్ డిగ్రీ కానీ, రెగ్యులర్ డిగ్రీ కానీ ఎవరు చేసినా కానీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు జూలై వరకు వాళ్ళ డిగ్రీ కంప్లీట్ ఎవరైతే అవుతుందో వాళ్ళు మాత్రం ఎన్టీపీసీకి అర్హులు. అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి కూడా ఇక్కడ పోస్టులు పడడం జరిగింది. ఆ పోస్టులకు సంబంధించి కూడా అంటే 10th చదివి 10+2 ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో, అంటే 10th తర్వాత ఐటీఐ చేసినా కానీ వాళ్ళు ఎలిజిబులే. అట్లాంటి వాళ్ళు ఏదైనా రికగ్నిషన్ బోర్డు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ సంబంధించి దానికి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించిన పోస్టులు కూడా ఎలిజిబుల్. అదేవిధంగా జూనియర్ ఇంజనీర్స్ అని సంబంధించి దీనికి సంబంధించి కూడా పోస్టులు రిలీజ్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పారామెడికల్ కేటగిరీకి సంబంధించి, అదేవిధంగా నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు అంటే జూలై సెప్టెంబర్ తర్వాత అక్టోబర్లో కూడా, నెక్స్ట్ అక్టోబర్ డిసెంబర్ మధ్యలో కూడా గ్రూప్ డి లెవెల్ పోస్టులు అంటే లెవెల్ 1 ఉందిగా గ్రూప్ డి, దానికి సంబంధించిన పోస్టులు మ్యాక్సిమం చెప్పాలంటే కొంతమంది ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ గ్రూప్ డి పోస్టులు అనేది 30,000 రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, 30,000 పోస్టులు రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాలామంది అంటే విశ్లేషకుల మాట ద్వారా నేను మీకు చెప్తున్నాను. అదేవిధంగా మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీ సంబంధించి కూడా మనకు జాబులు అక్టోబర్ డిసెంబర్ మధ్యలో రిలీజ్ చేస్తారని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకు ఎస్ఎస్సి, అదేవిధంగా బ్యాంకింగ్, అదేవిధంగా యూపీఎస్సీ మోడల్లో మనకు యాన్యువల్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కాబట్టి చాలా నిరుద్యోగులకు మాత్రం శుభపరిణామం. ప్రతి ఒక్కరు ఇప్పటికి కూడా టైం వేస్ట్ ఎవరైతే చేస్తున్నారంటే చదువుకోకుండా టైం వేస్ట్ చేస్తున్నారో, నోటిఫికేషన్ రావట్లేదని ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఫ్రెండ్స్. ఇట్లాంటి క్యాలెండర్ రిలీజ్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఎస్ఎస్సికి ఏ విధంగా అయితే రెగ్యులర్గా చదువుకుంటూ వెళ్తారో ఒక సంవత్సరం కాకుండా ఒక సంవత్సరం అయినా వాళ్ళకు జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. సేమ్ ఆర్ఆర్బీ కూడా ఒక స్పెసిఫిక్ జాబు అనే మీరు పట్టుకొని దాని గురించే పూర్తి విశ్లేషణతో చదువుకున్నారనుకో, ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు టైం వేస్ట్ చేయకుండా ఈ క్షణం నుంచి అయినా మీరు కంటిన్యూగా చదువుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అదేవిధంగా ఈ యొక్క వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా ఎవరైతే మన ఛానల్ రీచ్ కాలేదో వాళ్ళకు కూడా మన ఛానల్ రీచ్ చేస్తారని ఆశిస్తూ నా యొక్క ఈ వీడియోను ముగిస్తున్నాను. జై హింద్.